ఓం శాంతి. జూలై 22వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయితే శీతలంగా అవుతారు. వికారాల దుర్వాసన తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అవుతారు. పుష్పాలుగా అవుతారు. ప్రశ్న: బాబ్దాదా పిల్లలందరికీ ఇచ్చే 2 వరదానాలు ఏవి? వాటిని స్వరూపంలో తీసుకొచ్చే విధి ఏది? జవాబు: బాబా పిల్లలందరికీ శాంతి సుఖాల వరదానమునిస్తారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు శాంతిగా ఉండే అభ్యాసము చేయండి. ఎవరైనా ఉల్టా సుల్టాగా మాట్లాడితే మీరు వారికి జవాబు ఇవ్వకండి. మీరు శాంతిగా ఉండాలి. వ్యర్థంగా మాట్లాడరాదు. ఎవ్వరికి దుఃఖమునివ్వరాదు. నోటిలో శాంతి నాణెమును వేసుకుంటే ఈ 2 వరదానాలు స్వరూపంలోకి వస్తాయి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు అప్పుడప్పుడు సన్ముఖంలో ఉంటారు, అప్పుడప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతి చేస్తారో వారు సన్ముఖంలో ఉంటారు. ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది. దృష్టి ద్వారా తృప్తి అని గాయనముంది కదా. ఆత్మ దృష్టి పరమపిత వైపుకు వెళ్తుంది. ఆత్మకు ఇంకేది నచ్చదు. వారిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. కాబట్టి తమపై తాము ఎంత అప్రమత్తంగా ఉండాలి. స్మృతి చేయకపోతే వీరి యోగము తెగిపోయి ఉందని మాయ భావించి తన వైపు ఆకర్షిస్తుంది. ఏదో ఒక తప్పుడు కర్మను చేయిస్తుంది. ఇటువంటి తండ్రిని నిందింపజేస్తారు. బాబా నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గంలో పాడతారు. పిల్లలు గమ్యము చాలా ఉన్నతమయ్యిందని తండ్రి అంటారు. పని చేస్తూ తండ్రిని స్మృతి చేయడం ఉన్నతాతి ఉన్నతమైన గమ్యము. దీనిని చాలా బాగా అభ్యాసము చేయాలి. లేకుంటే తప్పు పనులు చేసి తండ్రిని నిందింపచేయువారిగా అవుతారు. ఎవరైనా క్రోధములోకి వచ్చి పరస్పరము పోట్లాడుకుంటూ ఉంటే అది కూడా నిందింపచేసినట్లే అవుతుంది. ఇందులో చాలా హెచ్చరికగా ఉండాలి. తమ గృహస్థ వ్యవహారములలో ఉంటున్నా బుద్ధిని తండ్రితో జోడించాలి. ఇంకా ఎవ్వరూ సంపూర్ణమవ్వలేదని అనుకోరాదు. దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. దేహాభిమానంలోకి రావడం వలన ఏదో ఒక ఉల్టా పని చేస్తారు, అనగా తండ్రిని నిందింపజేస్తారు. ఇటువంటి సద్గురువును నిందింపచేయువారు లక్ష్మీనారాయణులుగా అయ్యే ప్రాప్తిని పొందలేరు. కనుక పూర్తిగా పురుషార్థము చేస్తూ ఉండండి. దీని ద్వారా మీరు చాలా శీతలంగా అయిపోతారు. పంచవికారాల విషయాలన్నీ తొలగిపోతాయి. తండ్రి ద్వారా చాలా శక్తి లభిస్తుంది. పని పాటలు కూడా చేసుకోవాలి. కర్మలు చేయకండని తండ్రి చెప్పరు. సత్యయుగంలో మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. కలియుగంలో చేసే కర్మలు వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు సంగమయుగంలో మీరిప్పుడు నేర్చుకోవలసి ఉంటుంది. అక్కడ నేర్చుకునే మాటే ఉండదు. ఇక్కడ తీసుకున్న శిక్షణయే అక్కడికి మీ తోడుగా వస్తుంది. బహిర్ముఖత మంచిది కాదు. అంతర్ముఖీ భవ అని తండ్రి అర్థం చేయిస్తారు.
పిల్లలైన మీరు పూర్తి అంతర్ముఖులుగా ఉండే సమయం కూడా వస్తుంది. అప్పుడు తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రారు. ఎవరి స్మృతి లేకుండానే మీరు పరంధామము నుండి వచ్చారు. గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాత వీరు నా తల్లి తండ్రి, వీరు ఫలానా వారు అని తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా తిరిగి వెళ్ళాలి. మనం ఒక్క తండ్రికి చెందిన వారము. వారు తప్ప బుద్ధిలో ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇంకా సమయం ఉంది, కానీ పురుషార్థము పూర్తిగా చేయాలి. శరీరముపై ఏ నమ్మకము లేదు. ఇంట్లో కూడా శాంతిగా కలహక్లేశాలు లేని విధంగా ప్రయత్నిస్తూ ఉండాలి. లేకుంటే వీరిలో ఎంత అశాంతి ఉందని అందరూ అంటారు. మీరు పూర్తి శాంతిగా ఉండాలి. మీరు శాంతి వారసత్వమును తీసుకుంటున్నారు కదా. మీరిప్పుడు ముళ్ళ మధ్యలో ఉన్నారు, పూల మధ్యలో లేరు. ముళ్ళ మధ్యలో ఉంటూ పుష్పాలుగా అవ్వాలి. ముళ్ళలో ఉంటూ ముళ్ళుగా అవ్వరాదు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత శాంతిగా ఉంటారు. ఎవరెంత ఉల్టాగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి. ఆత్మ స్వధర్మమే శాంతి. మనం ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. తండ్రి శాంతి సాగరుడు. మీరు కూడా శాంతి సాగరులుగా అవ్వాలని చెప్తున్నారు. వ్యర్థమైన విషయాలు చాలా నష్టపరుస్తాయి. ఇటువంటి మాటలు మాట్లాడరాదని, దాని ద్వారా మీరు తండ్రిని నిందింపజేస్తారని తండ్రి సూచనలిస్తున్నారు. శాంతిగా ఉండుట వలన ఎటువంటి నింద లేక వికర్మ జరగదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు అశాంతిగా ఉండకండి. ఇతరులను అశాంతి పరచకండి. ఎవరికైనా దుఃఖమిస్తే ఆత్మ అసంతుష్టమవుతుంది. చాలామంది తండ్రికి, బాబా సెంటర్ నుండి ఇంటికి వస్తూనే వీరు గొడవ చేస్తారని రిపోర్టు జాబు రాస్తారు. మీరు మీ స్వధర్మమైన శాంతిలో ఉండండని బాబా రాస్తారు. హాతం తాయి కథ కూడా ఉంది కదా. ఒకరు హాతం తాయితో, నీవు నోట్లో నాణెము వేసుకుంటే మాట్లాడలేవు, శబ్దమే రాదు అని అన్నారు. పిల్లలైన మీరు శాంతిగా ఉండాలి. మానవులు శాంతి కొరకు చాలా ఎదురు దెబ్బలను తింటూ ఉంటారు. మన మధురమైన తండ్రి శాంతి సాగరులని పిల్లలైన మీకు తెలుసు. శాంతి చేయిస్తూ చేయిస్తూ విశ్వములో శాంతిని స్థాపన చేస్తారు. తమ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి. అక్కడ ఒకే ధర్మము తప్ప ఇతర ధర్మాలేవి ఉండవు. దానినే విశ్వములో శాంతి అని అంటారు. మళ్ళీ ఇతర ధర్మాలు వచ్చినప్పుడు హంగామాలు, గలాటాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంత శాంతిగా ఉంటుంది. మన ఇల్లు అదేనని, మన స్వధర్మము శాంతి అని భావిస్తారు. శరీర స్వధర్మము శాంతి అని అనరు. శరీరము వినాశి, ఆత్మ అవినాశి. అక్కడ ఉన్నంత వరకు ఆత్మలు ఎంతో శాంతిగా ఉంటాయి. ఇక్కడైతే ప్రపంచమంతటా అశాంతియే ఉంది. అందువలన శాంతిని కోరుతూ ఉంటారు. సదా శాంతిగా ఉండాలని అనుకుంటారు. కానీ అది వీలు కాదు. 63 జన్మలు అక్కడ ఉన్నా మళ్ళీ తప్పకుండా ఇక్కడకు రావలసి ఉంటుంది. తమ సుఖదుఖాల పాత్రను అభినయించి
మళ్ళీ అక్కడకు వెళ్ళిపోతారు. డ్రామాను బాగా గమనముంచుకోవలసి వస్తుంది. బాబా మనకు సుఖము మరియు శాంతుల వరదానాలనిస్తారని గమనముండాలి. బ్రహ్మ ఆత్మ కూడా అంతా వింటుంది. అందరికంటే ముందుగా ఇతని చెవులు వింటాయి. ఇతని చెవులు నోటికి దగ్గరగా ఉన్నాయి, మీవి కాస్త దూరంగా ఉన్నాయి. ఇతడు వెంటనే వింటాడు, విషయాలన్నీ అర్థం చేసుకోగలడు. మధురాతి మధురమైన పిల్లలారా అని తండ్రి పిలుస్తారు. మధురాతి మధురమైన అని అందరినీ పిలుస్తారు. ఎందుకంటే అందరూ పిల్లలే కదా. జీవాత్మలందరూ తండ్రికి అవినాశి పిల్లలు. శరీరమైతే వినాశి, తండ్రి అవినాశి. పిల్లలైన ఆత్మలు కూడా అవినాశియే. తండ్రి పిల్లలతో సంభాషిస్తారు, వార్తాలాపము చేస్తారు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. పరమాత్మ వచ్చి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. భలే ఆత్మలందరూ తమోప్రధానమైనప్పటికీ తండ్రి ప్రేమ అందరిపై ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మలంతా సతోప్రధానంగా ఉండేవని తెలుసు. కల్పకల్పము నేను వచ్చి అందరికీ శాంతి మార్గాన్ని తెలియజేస్తాను. వరమిచ్చే విషయమే లేదు. ధనవాన్ భవ, ఆయుష్మాన్ భవ అని అనరు. సత్యయుగములో మీరు ఇలా లక్ష్మీనారాయణులుగా ఉండేవారు. కానీ నేనేమి ఆశీర్వాదాలనివ్వను. దయ లేక ఆశీర్వాదాలను అడగరాదు. తండ్రే కాక టీచరుగా కూడా అయ్యారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓహో, శివబాబా తండ్రి, టీచర్, జ్ఞానసాగరులు కూడా అని గుర్తుంచుకోవాలి. తండ్రే వచ్చి కూర్చొని తమను గురించి రచన ఆది మధ్యాంతాల జ్ఞానమును వినిపిస్తున్నారు. దీని ద్వారా మీరు చక్రవర్తి మహారాజులుగా అవుతారు. ఇదంతా ఆల్రౌండ్ చక్రము కదా. ఈ సమయము ప్రపంచమంతా రావణ రాజ్యములో ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. రావణుడు కేవలం లంకలోనే కాదు, ఇదంతా అనంతమైన లంకయే. నలువైపులా నీరు ఉంది. లంక అంతా రావణ రాజ్యంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ రామరాజ్యంగా అవుతుంది. లంక బంగారు లంకగా ఉండేది. అక్కడ బంగారు చాలా ఉంటుంది. ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ధ్యానములోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంగారు ఇటుకను చూశారని, మట్టి ఇటుక ఇక్కడెలా ఉంటుందో అలా అక్కడ బంగారు ఇటుక ఉంటుంది. అప్పుడు బంగారు ఇటుకను తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చినట్లు చెప్తారు. ఈ విధంగా ఏవేవో నాటకాలు తయారు చేశారు. భారతదేశము ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇతర ఖండాలలో ఇన్ని వజ్రవైఢూర్యాలు ఉండవు. నేను మార్గదర్శినై అందరినీ వాపస్ తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు. పదండి పిల్లలారా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని చెప్తాను. ఆత్మలు పతితంగా ఉన్నాయి. పావనంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు. పతితులను పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అందువలన అందరూ ఇక్కడే ఉన్నారు. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. జోరుగా దేహాభిమానములోకి తీసుకొస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యనివ్వదు. మీరు హెచ్చరికగా ఉండాలి. దీని గురించే యుద్ధము జరుగుతుంది. కళ్ళు చాలా మోసము చేస్తాయి. ఈ కళ్ళను మీ ఆధీనములో ఉంచుకోవాలి.
సోదర సోదరీలకు కూడా మంచి దృష్టి లేదని గమనించారు. కావున ఇప్పుడు అందరూ సోదరులమేనని భావించండని అర్థం చేయిస్తున్నారు. మనమంతా సోదరులమని అందరూ చెప్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోలేరు. కప్పలాగా బెకబెక అని అంటూ ఉంటారు, అర్థమేమీ చేసుకోరు. మీరిప్పుడు ప్రతి విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకున్నారు. మీరు భక్తి మార్గములో కూడా ప్రేయసులుగా ఉండేవారు. ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండేవారని తండ్రి కూడా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. దుఃఖములో ఉన్నప్పుడు వెంటనే అయ్యో రామా, హే భగవంతా, దయచూపమని స్మృతి చేస్తారు. స్వర్గములో ఎప్పుడు ఈ విధంగా అననే అనరు. అక్కడ రావణరాజ్యమే ఉండదు. మిమ్మల్ని రామరాజ్యానికి తీసుకెళ్తారు. కనుక వారి మతమును అనుసరించాలి. మీకిప్పుడు ఈశ్వరీయ మతము లభిస్తోంది, తర్వాత దైవీ మతము లభిస్తుంది. ఈ కళ్యాణకారి సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే కలియుగము ఇంకా చిన్న బిడ్డగా ఉందని అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా లక్షల సంవత్సరాలుందని అంటారు. ఇది భక్తి మార్గపు గాఢాంధకారమని తండ్రి తెలుపుతున్నారు. జ్ఞానము వెలుగు. డ్రామానుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. భగవంతుడు లభించిన తర్వాత ఇక వెతికే అవసరము లేదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మేము బాబా దగ్గరకు లేక బాబ్దాదా వద్దకు వెళ్తున్నామని మీరు చెప్తారు. ఈ విషయాలను మానవులు అర్థం చేసుకోలేరు. మీలో కూడా పూర్తి నిశ్చయము లేని వారిని మాయ పూర్తిగా మింగేస్తుంది. ఏనుగును కూడా మొసలి పూర్తిగా మింగేసిందని అంటారు. ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. పాతవారైతే వెళ్ళిపోయారు. వారికి కూడా మంచి మంచి మహారథులను సైతం మాయ ఓడించేస్తుందని గాయనముంది. బాబా మీరు మీ మాయను పంపించకండని బాబాకు రాస్తారు. అరే, ఇది నాది కాదు. రావణుడు తన రాజ్యపాలన చేస్తున్నాడు. నేను మన రాజ్యమును స్థాపన చేస్తున్నాను. ఇది పరంపరగా జరుగుతూ వస్తోంది. రావణుడే మీకు అందరికంటే పెద్ద శత్రువు. రావణుడు శత్రువని తెలుసు. కాబట్టి అతణ్ణి ప్రతి సంవత్సరము తగలబెడతారు. మైసూర్లో అయితే దసరా పండుగను చాలా బాగా జరుపుతారు. అర్థమేమీ చేసుకోరు. మీకు శివశక్తి సైన్యమని పేరుంది. వారు వానర సైన్యమని పేరు పెట్టారు. మనము కోతి సమానంగా ఉండేవారమని ఇప్పుడు రావణుణ్ణి జయించేందుకు శివబాబా ద్వారా శక్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. దీని గురించి కథలను కూడా చాలా తయారు చేశారు. అమరకథ అని కూడా చెప్తారు. బాబా మనకు అమరకథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. పోతే కొండలపైన ఏ కథను వినిపించరు. శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారని అంటారు. శివశంకరుల చిత్రమును కూడా ఉంచుతారు. ఇరువురిని కలిపేశారు. ఇదంతా భక్తి మార్గము. రోజురోజుకు అందరూ తమో ప్రధానంగా అవుతూ ఉన్నారు. సతో ప్రధానము నుండి సతోకు వస్తే 2 కళలు తగ్గుతాయి.
త్రేతాను కూడా వాస్తవానికి స్వర్గమని అనరు. పిల్లలైన మిమ్మల్ని స్వర్గవాసులుగా చేసేందుకు తండ్రి వస్తారు. బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశము చంద్రవంశీ కులాలు రెండు స్థాపన అవుతూ ఉన్నాయని తండ్రికి తెలుసు. రామచంద్రునికి క్షత్రియుల గుర్తునిచ్చారు. మీరందరూ మాయపైన విజయము పొందే క్షత్రియులు కదా. తక్కువ మార్కులతో పాస్ అయ్యే వారిని చంద్రవంశీయులని అంటారు. అందువలన రామునికి బాణాలు మొదలైనవి ఇచ్చేశారు. త్రేతాయుగంలో కూడా హింస ఉండదు. రాజు రాముడే, ప్రజలు రాముడే అని మహిమ కూడా ఉంది. కానీ ఈ క్షత్రియ గుర్తులను ఇచ్చేశారు కనుక మనుషులు తికమక పడతారు. ఈ ఆయుధాలు మొదలైనవేవి ఉండవు. శక్తులకు కూడా కత్తి మొదలైనవి చూపిస్తారు. అర్థమేమీ చేసుకోరు. తండ్రి జ్ఞానసాగరులు కనుక తండ్రే ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. పిల్లలపై అనంతమైన తండ్రికి ఉన్నంత ప్రేమ హద్దు తండ్రికి ఉండదు. 21 జన్మల వరకు పిల్లలను సుఖవంతులుగా తయారు చేస్తారు. కాబట్టి తండ్రి ప్రియమైన వారు కదా. తండ్రి ఎంతటి ప్రియమైనవారు. మీ దుఃఖాన్నంతా దూరం చేస్తారు. సుఖవారసత్వము లభిస్తుంది. అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. ఇప్పుడిది బుద్ధిలో ఉండాలి కదా. ఇది మర్చిపోరాదు. ఎంత సహజమైనది. కేవలం మురళి చదివి వినిపించాలి. అయినా బ్రాహ్మణి కావాలని, బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదని అంటారు. అరే, సత్యనారాయణుని కథను చిన్న పిల్లలు కూడా గుర్తుంచుకొని వినిపిస్తారు. నేను మీకు ప్రతిరోజు కేవలం తండ్రిని స్మృతి చేయండని అర్థం చేయిస్తున్నాను. ఈ జ్ఞానం అయితే 7 రోజులలో బుద్ధిలో కూర్చుండిపోవాలి. కానీ పిల్లలు మర్చిపోతారు. బాబా అయితే ఆశ్చర్యపోతారు. మంచిది. మీఠే మీఠే సికీలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. తండ్రితో ఆశీర్వాదాలు లేక కృపను వేడుకోరాదు. తండ్రి టీచర్ గురువును స్మృతి చేసి తమపై తామే కృప చూపుకోవాలి. మాయతో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు మోసం చేస్తాయి. వాటిని మీ అధికారంలో ఉంచుకోవాలి. 2వ పాయింట్. వ్యర్థమైన విషయాలు, పరచింతన విషయాలు చాలా నష్టపరుస్తాయి. కావున వీలైనంత శాంతిగా ఉండాలి. నోటిలో మొహర్ వేసుకోవాలి. ఎప్పుడు ఉల్టా సుల్టాగా మాట్లాడరాదు. స్వయం అశాంతిగా అవ్వరాదు. ఇతరులెవ్వరినీ అశాంతిగా చెయ్యరాదు. వరదానము. తండ్రి సహాయం ద్వారా శూలాన్ని ముల్లుగా చేసే సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ. వివరణ. వెనుకటి లెక్కాచారము శూలం వంటిది. కానీ తండ్రి సహాయంతో అది ముల్లు సమానంగా అయిపోతుంది. పరిస్థితులేమో తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అన్నీ ఇక్కడే సమాప్తం చేసుకోవాలి. కానీ తండ్రి సహాయం పరిస్థితిని ముల్లుగా తయారు చేసేస్తుంది.
పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసేస్తుంది. ఎందుకంటే గొప్ప తండ్రి తోడుగా ఉన్నారు. ఈ నిశ్చయం ఆధారంతో సదా నిశ్చింతగా ఉండండి. అంతేకాక ట్రస్టీగా అయ్యి నాదిని నీదిగా మార్చేసి తేలికగా అయిపోండి. అప్పుడు బరువంతా 1 సెకండులో సమాప్తమైపోతుంది. స్లోగన్: శుభ భావన యొక్క స్టాక్ ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకోండి. ఓం శాంతి.